Hello everyone, welcome back to our channel English Path with Adarpi. ప్రీవియస్ వీడియోలో టెన్స్ అంటే ఏంటి, టెన్సెస్ ఎన్ని టైప్స్, 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అండ్ వాచ్. సో ఈరోజు మనం మెయిన్ టాపిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం టెన్సెస్ అనేది చేయాలంటే ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటి, వర్బ్స్. ఈ వర్బ్స్ మనకి ఎన్ని ఫామ్స్లో ఉంటాయి, V1 ఫామ్లో ఉంటుంది, V1S. సో ఈ V1S అనేది మనకి వర్బ్కి S ఫామ్ యాడ్ చేయడం, లైక్ వర్బ్కి ఎస్ యాడ్ చేయడం, లేదా సమ్టైమ్స్ ఈఎస్ అండ్ సమ్టైమ్స్ ఐఎస్. సో ఇది మనకి V1S. నెక్స్ట్ V2, నెక్స్ట్ V3, నెక్స్ట్ V4 ఫామ్స్. సో ఇలా మనకి వర్బ్ అనేది ఇన్ని టైప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. సో మనం ఏ వర్బ్ ఏ టెన్స్లో అనేది యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను కొన్ని మీకు టిప్స్ చెప్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి వర్బ్ V1 ఉంది. V1లో మనకి స్పీక్ ఉంది కదా. సో V1లో వచ్చేసి మనకి స్పీక్ ఉంది. V1 ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం V1 అనేది యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, V1 ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా V1 ఎక్కడ యూజ్ చేస్తాము, సింపుల్ ఫ్యూచర్లో కూడా V1 యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ V1కి హెల్ప్ చేయడానికి ఇంకో హెల్పింగ్ వర్బ్ ఏముంటుంది, విల్ ప్లస్ V1. సో అయితే మనం V1 ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ V1S. ఇక్కడ V1S కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే కనిపిస్తుంది. మనం ఐవియుదేకి V1 అనే వర్బ్ తీసుకుంటాం అండ్ హీ షీ ఇట్కి థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనం V1S అనే వర్బ్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ V1 అనేది సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్, V1S అనేది సింపుల్ ప్రెజెంట్ థర్డ్ పర్సన్ సింగులర్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ V2 అనేది మనం ఓన్లీ 1 టెన్స్లోనే యూజ్ చేస్తాం. అదే టెన్స్, సింపుల్ పాస్ట్, కంప్లీటెడ్ యాక్షన్స్ కి మనం యూజ్ చేస్తాం, సింపుల్ పాస్ట్. నెక్స్ట్ V3 ఎప్పుడు యూజ్ చేస్తాం, పర్ఫెక్ట్ టెన్సెస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ టెన్సెస్ మనం చెప్పుకున్నాం కదా, డిస్కస్ చేసుకున్నాము స్ట్రక్చర్. సో పర్ఫెక్ట్ టెన్సెస్ లో ఎక్కడ కనపడినా కూడా మనకి వర్బ్ ఏ ఫామ్ ఉంటుంది, V3 ఫామే ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్ ఫామ్. V4 అంటే ఏంటి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ ఈక్వల్స్ టు V4. సో మనకి ఇంగ్ ఫామ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, ఆల్ కంటిన్యూస్ టెన్సెస్. లైక్ ఏంటి అవి కంటిన్యూస్ టెన్సెస్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా కంటిన్యూస్ టెన్స్ ఎక్కడ కనబడినా సరే మనం V4 అనే వర్బ్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే మనకి ఫస్ట్ మనం టెన్సెస్ ఐడెంటిఫై చేయాలంటే వర్బ్స్ రావాలి. చూడండి, V1 లో స్పీక్, స్పీక్స్, స్పోక్, స్పోకెన్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్ గో, గోస్, వెంట్, గాన్, గోయింగ్. ఇక్కడ చూసారా గోకి ఈఎస్ అనేది యాడ్ అయింది, ఇక్కడ స్పీక్ కి ఎస్ అనేది మాత్రమే యాడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై ఉందనుకోండి, ఫ్లైకి ఐఏఎస్ యాడ్ అవుతుంది, అప్పుడు ఫ్లైస్ అవుతుంది. సో ఇలా మనకి వర్బ్ కి ఎస్ ఫామ్ అనేది డిఫరెంట్ టైప్స్ లో యాడ్ అవుతుంది. ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఏఎస్ కానీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లే, ప్లేస్, ప్లేడ్, 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 విన్, విన్స్, వన్, వన్, విన్నింగ్. ఇది వన్ అని చదవకూడదు, వన్, 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 విన్నింగ్. నెక్స్ట్ స్కోల్డ్. స్కోల్డ్ అంటే ఏంటి, తిట్టడం, స్కోల్డ్, స్కోల్డ్స్, స్కోల్డెడ్, స్కోల్డెడ్ అండ్ స్కోల్డింగ్. నెక్స్ట్ రైట్, రైట్స్, రోట్, రిటర్న్ అండ్ రైటింగ్. అయితే మీకు ఒక డౌట్ రావాలి, మేడం మీరు V3 పర్ఫెక్ట్ టెన్సెస్ లో యూజ్ చేయాలని చెప్పారు కదా, V2 అనేది మనకి సింపుల్ పాస్ట్ లో యూజ్ చేయాలని చెప్పారు కదా, మరి సమ్ టైమ్స్ V2 అండ్ V3 కూడా సేమ్ వర్బ్స్ ఉన్నాయి, మరి అప్పుడు అలా అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ చూడండి, స్కోల్డెడ్, స్కోల్డెడ్, నెక్స్ట్ ప్లేడ్, ప్లేడ్, ఇలా వచ్చింది కదా. అప్పుడు ఏం చేయాలి, మనకి పర్ఫెక్ట్ టెన్స్ అయితే మనకి హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఫార్మ్స్ తో మనకి వర్బ్ అనేది కనిపిస్తుంది. అదే సింపుల్ పాస్ట్ అనుకోండి, మనకి ఓన్లీ మెయిన్ వర్బ్ మాత్రమే కనిపిస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసరికి మనకి హ్యావ్ ఫామ్ తో వర్బ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో వర్బ్స్ చూసారు కదా. నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్ యొక్క యూసేజ్ చూద్దాం.
నెక్స్ట్ సింపుల్ ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్ అంటే ఏంటి మనకి చూడండి, మనం రెగ్యులర్ గా ఏవైతే యాక్టివిటీస్ అనేది చేస్తామో, డైలీగా ఏదైతే యాక్టివిటీస్ అనేది చేస్తామో, మనకి ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయి, టీ తాగడం కానీ కాఫీ తాగడం కానీ ఇవన్నీ కూడా మనం హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ అంటే ఏంటి, మనం డైలీగా చేసేదే కదా మనకు ఒక హ్యాబిట్. అవి కానీ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్ కానీ ఏదైనా యూనివర్సల్ ట్రూత్స్ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లోనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీడే, ప్రతిరోజు జరిగే యాక్షన్స్. నెక్స్ట్ ప్రతి మంత్, ఎవ్రీ మంత్, ఈ మంత్ కరెంట్ బిల్ పే చేస్తున్నాం మనం, నెక్స్ట్ మంత్ కూడా కరెంట్ బిల్ అనేది పే చేస్తాం, ఆ నెక్స్ట్ మంత్ కూడా కరెంట్ బిల్ అనేది పే చేస్తానే ఉంటాం. సో ఆ యాక్షన్ అనేది మంత్ కి రిపీటెడ్ గా జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కి మనం ఎగ్జామ్స్ అనేది రాస్తా ఉంటాము. ఇయర్ ఎగ్జామ్ రాస్తాం, నెక్స్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ రాస్తానే ఉంటాం కదా. సో ఇలా నెక్స్ట్ రెగ్యులర్లీ, సో ఏదైతే పని మనం రెగ్యులర్ గా అదే పనిగా చేస్తూ ఉంటామో దాన్ని మనం ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పుకోవాలి. స్ట్రక్చర్ ఏంటి మనకి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఐకి వీకి యూకి దేకి V1 అండ్ హీకి షీకి ఇట్కి V1 S. అయితే ఇక్కడ మనకి డూ ఫార్మ్స్ కూడా వస్తాయి. డూ ఫార్మ్స్ డూ ఆర్ డస్. డూ ఆర్ డస్ ఎప్పుడు వస్తాయి మనకి, నెగిటివ్ సెంటెన్సెస్ యూజ్ చేసినప్పుడు డూ ఆర్ డస్ వస్తాయి. అయితే ఇక్కడ ఐకి వీకి యూకి దేకి ఇక్కడ డూ యూజ్ చేయడం జరుగుతుంది, అండ్ డస్ వచ్చేసి హీకి షీకి ఇట్కి డస్ యూజ్ చేయడం జరుగుతుంది. నెగటివ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ డాష్ టీవీ ఎవ్రీడే. మీకు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో నేను అలానే ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, బాగా గుర్తుంటే చూడండి. ఐ డాష్ టీవీ ఎవ్రీడే ఇన్ ద బ్రాకెట్ వాచ్. వాచ్ అనే వర్బ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఐ ఫస్ట్ మనం ఇచ్చిన సెంటెన్స్ లో కీవర్డ్ చూసుకోవాలి. సో ఇవన్నీ మనకి కీవర్డే కదా, చూడండి ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఎవ్రీడే. ఎవ్రీడే అంటే ఏంటి, ప్రతిరోజు, అంటే అది రిపీటెడ్ గా జరుగుతున్న డే అని అర్థం. సో రిపీటెడ్ యాక్షన్స్ ఎక్కడ చెప్పుకోవాలని చెప్పాము, సింపుల్ ప్రెజెంట్, కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్. సో ఐ డాష్ టీవీ ఎవ్రీడే. ఐకి వీకి యూకి దేకి ఏ వెబ్ ఫామ్ తీసుకోవాలి, V1 తీసుకోవాలి. సో ఇక్కడ వాచ్ గానే రాసుకోవాలి ఐకి, ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ షీ డాష్ కాఫీ డైలీ ఇన్ ద బ్రాకెట్ డ్రింక్. డైలీ అంటే ఏంటి, ప్రతిరోజే కదా. సో ప్రతిరోజు అనేది మనం సింపుల్ ప్రెజెంట్ లోనే కదా చెప్పుకోవాలి. సో చూడండి ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ మనకి. సో ఇక్కడ డ్రింక్ అనే వర్బ్ ఇచ్చాడు, ఇక్కడ డ్రింక్ వస్తుందా డ్రింక్స్ వస్తుందా, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డ్రింక్స్ వస్తుంది. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు, షీ డ్రింక్ అని రాసేస్తూ ఉంటారు, అలా చేస్తే అది మిస్టేక్. థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి మనకి, హీకి షీకి ఇట్, అండ్ ఏవైనా సరే సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు మనకి V1 S ఫామ్ లో మనకి వర్బ్ అనేది ఉండాలి. సో సి డ్రింక్స్ కాఫీ డైలీ. నెక్స్ట్ చూడండి, సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ ఇన్ ద బ్రాకెట్ రైజ్. ఇది మనకి యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్ ఎందులో చెప్పుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ లో చెప్పుకోవాలి. సో ఇక్కడ సన్ అనేది మనం సింగులర్ గా ఉన్న ఒక నేమ్, అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్. అయితే ఇక్కడ మనకి రైజ్ వస్తుందా రైజెస్ వస్తుందా, రైజెస్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ మనకి రైజెస్. ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి టైం. ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ లో కీవర్డ్ అనేది చూసుకోవాలి. సో కీవర్డ్ చూసుకొని అది ఏ టెన్స్ లో ఉంది. సో టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి, స్ట్రక్చర్ మనకి బ్రెయిన్ లో రావాలి. అక్కడ ఏ వర్బ్ ఫామ్ యూజ్ చేసాము, ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా అని మనకి రావాలి. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ చూద్దాం. నెగటివ్ సెంటెన్స్ చూడండి, ఆల్రెడీ నేను ఏం చెప్పాను, డూ అయితే మనకి సబ్జెక్ట్స్ ఐకి వీకి యూకి దేకి మనకి డూ ఫామ్. డస్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, హీకి షీకి ఇట్కి మనం డస్ ఫామ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే చూడండి, ఐ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ ఏ పాజిటివ్ సెంటెన్స్. మరి నెగటివ్ సెంటెన్స్ ఎలా అవుతుంది, ఐ డు నాట్. నెగిటివ్ అంటేనే నాట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. సో డూ, ఐ వి యూ దేకి మనం డూ ఫామ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఐ ఉంది కాబట్టి డూ తీసుకున్నాను. ఐ డు నాట్ డ్రింక్ కాఫీ డైలీ. నేను డైలీ కాఫీ అనేది తాగను. నెక్స్ట్ షీ డస్ నాట్, షీ కదా అందుకే డస్ నాట్ అనేది యూజ్ చేశాను. షీ డస్ నాట్ టేక్ మిల్క్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు మిల్క్ అనేది
తాగదు. అయితే ఇక్కడ మనకి V1 ఎస్ యూజ్ చేయాలి కదా మేడం అని అన్నారు కదా అని అనుకుంటారు కదా. సో చూడండి ఇక్కడ డస్ అనేది ఆల్రెడీ ఎస్ ఫామ్ యాడ్ అయ్యే ఉంది కాబట్టి రెండు ఎస్ ఫామ్లు అనేది పక్క పక్కన ఎప్పుడు యూజ్ చేయం. సో అందుకని డస్ ఫామ్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ వర్బ్ అనేది V1 ఫామ్ లోనే తీసుకున్నాం. అర్థమైందా? సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? కంప్లీటెడ్ యాక్షన్స్ అని అర్థం వస్తుంది. సో సింపుల్ పాస్ట్ లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటో చూడండి. పాస్ట్ టైం కదా, ఈ సెకండ్ కి ముందు ఎప్పుడైనా సరే మనకి అది పాస్ట్ టైమే వస్తుంది. సో చూడండి కీవర్డ్స్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో, ఇన్ 1947 ఇవన్నీ కూడా మనకి కంప్లీటెడ్ టైం అంటే పాస్ట్ టైం. an hour ago, 2 hours ago, 1 month ago. సో ఇలా ఇవన్నీ కూడా మనకి పాస్ట్ టైం. సో ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ స్ట్రక్చర్స్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ టెన్స్ లో మనం డిడ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. డూ ఫామ్ లో డిడ్. ఎందుకు డిడ్? నెగటివ్ స్ట్రక్చర్ ఫామ్ చేయాలంటే మనకి డిడ్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1. ఇక్కడ V2 కదా వర్బ్ యూజ్ చేయాలంటే డిడ్ అనేది ఆల్రెడీ మనకి V2 ఫామ్ లో ఉంది కాబట్టి రెండు V2లు పక్క పక్కన ఎప్పుడు రావు. సో డిడ్ పక్కనే మనకి V1 అనేది యూజ్ చేసాం. సో చూడండి మనకి ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తాడు ఎగ్జామ్స్ లో. ఐ డాష్ ద ఎగ్జామ్ ఎస్టర్డే. ఇన్ ద బ్రాకెట్ రైట్. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ లో ఏం చూసుకోవాలి? కీవర్డ్ చూసుకోవాలి. ఎస్టర్డే ఉంది మనకి. ఎస్టర్డే అనేది ఏంటి? పాస్ట్ టైం. సో పాస్ట్ టైం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో ఉందని మనకి అర్థమైంది. సో అప్పుడు సింపుల్ పాస్ట్ లో ఏ వర్బ్ యూజ్ చేయాలి మనం? వర్బ్ టు. ఇక్కడ రైట్ కాస్త ఏమవుతుంది? రైట్ కదా వర్బ్ ఇచ్చాడు. రైట్, రాట్. నెక్స్ట్ he dash well in the last match. He dash well in the last match. In the bracket play. తను లాస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడు అని ఉంది. సో లాస్ట్ మ్యాచ్ అనేది మనకి పాస్ట్ మ్యాచ్ కదా. సో పాస్ట్ అంటే మనకి V2. సో వీట్ ప్లే ఇచ్చాడు వర్బ్. V2 ఏంటి? ప్లేడ్. నెక్స్ట్ she did not write an exam in the last year. She did not write an exam in the last year. తను ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ రాయలేదు. లాస్ట్ ఇయర్ అనేది మనకి ఏంటి? పాస్ట్ టైం. సో డిడ్ నాట్ నెగటివ్ కాబట్టి డిడ్ నాట్ రైట్ an exam in the last year. సో ఇలా మనకి సింపుల్ పాస్ట్ అనేది చెప్పడం జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? an action takes place in the future. యాక్షన్ అనేది ఫ్యూచర్ లో జరిగితే, పని అనేది ఫ్యూచర్ లో జరుగుతుంది అని చెప్పుకుంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్ అని అంటాం. సో అయితే ఇక్కడ మన కీవర్డ్స్ ఏంటి? ఏముంటాయి కీవర్డ్స్? ఫ్యూచర్ టైం మొత్తం కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ క్షణానికి తర్వాత, ఆఫ్టర్ ఏ మినిట్, ఆఫ్టర్ అన్ అవర్, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, 1 day లేటర్. నెక్స్ట్ ఇంకా చూడండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, షార్ట్లీ, నెక్స్ట్ సండే. ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ టైం. ఫ్యూచర్ టైం అన్ని కూడా మనకి ఎందులో వస్తాయి? సింపుల్ ఫ్యూచర్ లో వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. V1 అనేదే కదా మనం సింపుల్ ఫ్యూచర్ లో కూడా V1 అనే వర్బ్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో అందుకే మనం V1 అనే వర్బ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఐకి వీకి ఇక్కడ షల్ యూజ్ చేసుకుంటాం, రిమైనింగ్ అన్నిటికీ కూడా విల్. సో ఐకి వీకి కూడా విల్ యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏమీ లేదు. చూడండి ఇక్కడ ఐ డాష్ ద క్రికెట్ మ్యాచ్ టుమారో. ఇన్ ద బ్రాకెట్ వాచ్. టుమారో ఇచ్చిన సెంటెన్స్ లో టుమారో అనేది ఏంటి? ఫ్యూచర్ టైం కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ అని మనకి తెలియాలి ఫస్ట్. వాచ్. సో ఇక్కడ మనకి ఏంటి? ఐ డాష్ ద క్రికెట్ మ్యాచ్ టుమారో. నేను రేపు క్రికెట్ మ్యాచ్ చూస్తాను అని ఉంది. సో ఇక్కడది సింపుల్ ఫ్యూచర్. మనకి బ్రాకెట్ లో వాచ్. ఇక్కడ మనకి వర్బ్ ఏమొస్తుంది? V1 ఒకటే కాదు కదా, మనకి హెల్పింగ్ వర్బ్ కూడా ఉంది. చూడండి అప్పుడు హెల్పింగ్ వర్బ్ మనకి విల్ ఆర్ షల్ పెట్టి V1 లో వర్బ్ రాసుకోవాలి. చూడండి ఐ షల్ వాచ్. V1 కదా, అంతే. నెక్స్ట్ షీ డాష్ ద ఎగ్జామ్ టుమారో మార్నింగ్. ఇన్ ద బ్రాకెట్ రైట్. తను రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాస్తుంది. రేపు మార్నింగ్ అంటే మనకి ఏ టైము? ఫ్యూచర్ టైం అంటే సింపుల్ ఫ్యూచరే కదా. చూడండి షీ will plus V1. She will write. Okay, she will write the exam tomorrow morning. దీంతో మనకి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ 3 టెన్సెస్ కూడా కంప్లీట్ అయ్యాయి.
నెక్స్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.